నమస్కారం. సెంచురియన్ యూనివర్సిటీ భారతదేశంలోనే ప్రప్రథమ నైపుణ్య విశ్వవిద్యాలయంగా ప్రసిద్ధి చెందింది. ఒరిస్సాలో 2005లో స్టార్ట్ అయినటువంటి మా ప్రయాణం ఈరోజు ఆంధ్రాలో 2017 నుంచి విజయనగరం క్యాంపస్ ద్వారా ప్రయత్నించడం జరుగుతుంది. ఇక్కడ నైపుణ్య విశ్వవిద్యాలయంలో మనం ఏం చేస్తామంటే ఎక్కువగా కోర్సులన్నీ కూడా కాంపిటెన్సీ బేస్డ్ కోర్సెస్ పెడతాము. స్కూల్ డ్రాప్అవుట్స్ నుంచి పిహెచ్డి దాకా కూడా డిఫరెంట్ కోర్సెస్లో కూడా కాంపిటెన్సీని మనము ఇంటిగ్రేట్ చేస్తాము, ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్ కాంపిటెన్సీస్. అందులో ఇండస్ట్రీ ద్వారా పార్ట్నర్షిప్ తేవడం, ఇండస్ట్రీ వాళ్ళ కరికులంని మనం తీసుకొచ్చి కరికులంలో పెట్టడం, ఇండస్ట్రీ బేస్డ్ ఎక్విప్మెంట్ ద్వారా ట్రైనింగ్ ఇప్పించడం, ప్లేస్మెంట్స్ కూడా ఇప్పించడం అంటూ జరుగుతుంటుంది. అయితే ఈ నైపుణ్యాలు అనేవి ఎప్పుడు డైనమిక్గా ఉంటాయి. ప్రతి ఒక 2 ఇయర్స్కి 3 ఇయర్స్కి కొత్త కొత్త నైపుణ్యాలు, కొత్త కొత్త ఇండస్ట్రీస్ వస్తూ ఉంటాయి. టెక్నాలజీ మారినప్పటికీ ప్రతిసారి మనకు నైపుణ్యాలు కూడా మార్చాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి ఇది ఒక కంటిన్యూస్ డైనమిక్ జర్నీ. ఆ విధంగా మన లాస్ట్ 15 ఏళ్లలో ఒక 60 మంది ఇండస్ట్రీ పార్ట్నర్స్తో కలిసి 160 దాకా నైపుణ్య కోర్సులు, 60 ఇండస్ట్రియల్ డొమైన్స్లో కోర్సులు మనము తయారు చేయడం అంటూ జరిగింది. దీనికి కావాల్సిన ల్యాబ్స్ ఆల్మోస్ట్ 200 కోట్ల రూపాయల దాకా మన ఇండస్ట్రీ సపోర్ట్తో స్టార్ట్ చేయడం జరిగింది. మా దగ్గరకు వచ్చే పిల్లలందరికీ ఇందులో ఈ నైపుణ్యాల్లో మనము శిక్షణ ఇవ్వటం, వాళ్ళకి డిగ్రీలు ఇవ్వటం, ఈ నేషనల్ స్కిల్ క్వాలిఫికేషన్తో అనుసంధానం చేయటం, వాళ్ళకి ఆ విధంగా ప్లేస్మెంట్స్ కూడా ఇవ్వడం జరుగుతున్నది. ఈ విధంగా మనం ఒక 25,000 మంది నార్మల్ మన డిగ్రీ ప్రోగ్రామ్స్లోను, ఒక 5 లక్షల మందిని స్కిల్ డెవలప్మెంట్లోను ఇప్పటిదాకా మనము ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. విజయనగరంలో మనం 2017లో క్యాంపస్ పెట్టాము. ఆల్మోస్ట్ 160 స్కిల్ కోర్సులు, 50 దాకా ఇండస్ట్రీ మన డొమైన్స్ మనకు ఇక్కడ ఆఫర్ చేస్తున్నాం. అయితే ఒక కాన్స్టెంట్గా మా దగ్గర నుంచి విజిటర్స్ అందరూ చెప్పడం ఏమవుతుందంటే, మీ దగ్గర ఇన్ని ఉన్నా కానీ యూనివర్సిటీలో బయట ప్రజలకు ఈ విషయాలన్నీ తెలియట్లేదు, ఆ ఇన్ఫర్మేషన్ బయట ఉండట్లేదు, ఇంత వెరైటీ ఇన్ని కోర్సులు ఉన్నాయని తెలియట్లేదు అని తెలుస్తుంది. సరిగా చూస్తే ఈ ప్రాబ్లం ఒక సెంచురీనే కాదు, అది మన యొక్క ఈ టెక్నాలజీ చేంజెస్ ఆఫ్ టెక్నాలజీస్ అనేది ఫీల్డ్లో తెలియపడం అనేది ఒక ఆల్ ఇండియా ప్రాబ్లంగా కూడా ఉన్నది. చాలా చోట్ల ఇన్ఫర్మేషన్ మనకు యూట్యూబ్లో వాటిలో అవైలబుల్ ఉన్నప్పటికీ కూడా ప్రజలు వాటిని వాళ్ళు సెర్చ్ చేయట్లేదు, వాళ్ళు చూడట్లేదు. మోస్ట్లీ మనం ఎంటర్టైన్మెంట్ కోసం, రీల్స్ కోసము వాడుతున్నాము. కాబట్టి ప్రజలకు మనం జబర్దస్త్ కానివ్వండి, బిగ్ బాస్ కానివ్వండి ఉన్న నాలెడ్జ్ బ్లాక్ చైన్ మీద కానివ్వండి, జెనెటిక్స్ అండ్ జెనోమిక్స్ మీద కానివ్వండి, రోబోటిక్ వెల్డింగ్ మీద కానివ్వండి, ఒక అలైడ్ హెల్త్ కోర్సెస్ మీద కానివ్వండి, ఆప్టోమెట్రీ మీద కానివ్వండి ఉండట్లేదు. అయితే ఇప్పుడు ఈ నైపుణ్యాలు కొత్త కొత్త ఇండస్ట్రీస్ కూడా మన దగ్గర వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకే తెలుసు, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ద్వారా ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ అంటున్నారు, ఆర్సెల్ మిత్తల్ వాళ్ళ స్టీల్ ప్లాంట్ వస్తున్నది, సోలార్ పవర్ ప్లాంట్స్ చాలా వస్తున్నాయి, బయోగ్యాస్ బేస్డ్ రిఫైనరీస్ వస్తున్నాయి. ఈ కొత్త కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు వాళ్ళందరికీ కొత్త కొత్త నైపుణ్యాలతో స్టాఫ్ కావాల్సి వస్తుంది. అటువంటి స్కిల్స్ వాళ్ళకి ఐటీలో కానీ ఎక్కడ కానీ దొరకట్లేదు. మైనింగ్లో కానీ, కొత్తగా డిజిటల్ మైనింగ్ కానీ, ఏఆర్విఆర్ స్కిల్స్ కానీ ఉన్నవాళ్ళు కూడా దొరకట్లేదు. ఈ కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం వల్ల పిల్లలకు కూడా ఎంప్లాయబిలిటీ పెరుగుతుంది, శాలరీస్ కూడా పెరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గర రేడియాలజీలో జనరల్గా పిల్లలు డిగ్రీ చేస్తే, బీఎస్సీ డిగ్రీ చేస్తే వాళ్ళకి విజయ డయాగ్నోస్టిక్స్లోను, కేర్లోనూ ఉద్యోగం వస్తుంది. కానీ అదే పిల్లలు రేడియాలజీ పాటు ఏఐఎంఎల్లో ట్రై చేస్తే, మన ఒక అబ్బాయి అలాగే ఏఐఎంఎల్లో కూడా ట్రైనింగ్ తీసుకుని ఇక్కడి నుంచి వెళ్తే ₹1,00,000 దాకా నెలకు సంపాదించుకుంటున్నాడు. అలా రేడియాలజీలో 22 డిఫరెంట్ కెరీర్ ఆప్షన్స్ ఉన్నాయి. కానీ పిల్లలకు 1-2 ఎక్కువ తెలుసు. ఇది ఎట్లా అంటే 5 స్టార్ హోటల్లో మనం డిన్నర్కి వెళ్ళినప్పుడు 700-600 డిషెస్ ఉన్నప్పటికీ కూడా మనం తినేది ఓన్లీ రొట్టె కానీ, అన్నం కానీ, పప్పు కానీ, 2-3 కూరల కంటే మనం ఎక్కువ తినలేకపోతున్నాం. మిగతా కూరల పేర్లు కూడా మనకు తెలియదు. కూరల పేర్లు తినప్పుడు జనరల్గా ఏమంటారంటే జనాలు ఆ రిస్క్ తీసుకోకరు, వాళ్ళు తెలిసినవే చేస్తారు, వాళ్ళు తెలిసినవే తింటారు. ఆ లిమిటెడ్ వాళ్ళ యొక్క దాంట్లో వాళ్ళు ఆ సీమ లోపలనే వాళ్ళు ఉండిపోతున్నారు. ఇది ఎలా మనం బ్రేక్ చేయటం? ఫర్ ఎగ్జాంపుల్ మన బీబీసీ వాళ్ళ సీరియల్లో చూస్తే తుర్లపాటులో ఈ డేటా సెంటర్, గూగుల్ డేటా సెంటర్ వస్తున్నప్పుడు వాళ్ళు ఆ విలేజ్కి వెళ్ళి అడిగితే చాలామంది బర్రెలు కాచుకునే వాళ్ళు, గొర్రెలు కాచుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏమో బాబు ఏదో వస్తుంది డేటా సెంటర్, ఏంటో మాకు తెలియదు, ఏదో గూగుల్ అంటున్నారని చెప్పారు. దీనివల్ల వచ్చే నష్టం ఏమిటి అంటే, ఇప్పుడు ఇండస్ట్రీ పార్ట్నర్స్ ఇండస్ట్రీస్ అందరూ వచ్చి పెట్టినప్పటికీ కూడా ఈ విధంగా మన కనుక లోకల్ ఇన్ఫర్మేషన్ ఉంటే లోకల్గా జనాలకు ఈ బెనిఫిట్ రాదు.
మన బెంగళూరులోనూ అదే ప్రాబ్లం అయింది, హైదరాబాద్లోనూ అదే ప్రాబ్లం అయింది, బాంబేలోనూ అదే ప్రాబ్లం అయింది. ఇప్పుడు మీకు తెలుసు బెంగళూరులో అందరూ కన్నడ మాట్లాడనే అజిటేషన్ నడుస్తుంది, బాంబేలో అందరూ మరాఠీ మాట్లాడనే అజిటేషన్ నడుస్తుంది. మనకు హైదరాబాద్ ఎందుకు విడిపోయిందో కూడా మనకు తెలుసు. కాబట్టి ఎప్పుడైతే జనాలు ఈ ఇండస్ట్రీస్ వచ్చినప్పుడు వాటికి తగ్గ కాంపిటెన్సీలు, స్కిల్స్ డెవలప్మెంట్ చేసుకోలేకపోతే డెఫినెట్గా ఆ ఇండస్ట్రీ బయట నుంచి మ్యాన్ పవర్ తెచ్చుకోవాల్సిన అవసరం వస్తుంది. ఇప్పుడు మన ఫార్మా ఇండస్ట్రీ విజయనగరంలో ఉన్నప్పటికీ కూడా 3 ఫార్మా ఎస్సీజెడ్లు ఉన్నప్పటికీ కూడా లోకల్ పిల్లలకి పెద్దగా బెనిఫిట్ రాకపోవడానికి కూడా అదే కారణం. ఎందుకంటే ఫార్మాకు తగ్గటువంటి స్కిల్ సెట్స్ మన వాళ్ళు మన ప్రోగ్రామ్స్లో డెవలప్ చేసుకోకపోవడమే కారణం. అయితే ఇప్పుడు మనం యూనివర్సిటీలో ఇవన్నీ ల్యాబ్స్ ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా అలాగే కొన్ని ఇండస్ట్రీ మన జేఎంఆర్ వాళ్ళు కూడా కొన్ని స్కిల్ డెవలప్మెంట్ నడుపుతున్నారు. ఇండస్ట్రీస్ చాలా మటుకి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేస్తున్నప్పటికీ కూడా పిల్లలకి ఇన్ఫర్మేషన్ లేకపోవడం వల్ల వాళ్ళకు కూడా మనకు మొబిలైజేషన్ అనేది కూడా కష్టమైపోతుంది. అంటే అంగట్లో అన్నీ ఉండి అల్లుడి నోట్లో శని ఉన్నట్టు, లేదు సముద్రం నిండా వాటర్ ఉన్నప్పటికీ కూడా తాగడానికి నీళ్లు లేనట్టు, అన్నీ పక్కనే ఉన్నప్పటికీ కూడా ఇన్ఫర్మేషన్ డిసెమినేషన్ కాకపోవడం వల్ల ఈ ప్రాబ్లం వస్తున్నది. అయితే దీన్ని ఎలా మనం బ్రిడ్జ్ చేయాలంటే ఇంటర్నెట్లో ఇన్ఫర్మేషన్ లేదా అన్నిటి మీద క్వాంటమ్ కంప్యూటింగ్ నుంచి విస్కీ తయారు చేయడం దాకా, బాంబులు తయారు చేయడం దాకా అంత ఇన్ఫర్మేషన్ ఇంటర్నెట్లో ఉంది. కానీ జనాలకు ఏం సెర్చ్ చేయాలో కూడా తెలియనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని మనం మార్చాలంటే ఏం చేయాలంటే మేమేం అనుకుంటున్నామంటే ఫీల్డ్లో ఎవరైతే పిల్లల దగ్గర ఇన్ఫ్లుయెన్సర్స్గా ఉన్నారో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ టీచర్స్ కావచ్చు, వాళ్ళు ఐటీఐ ప్రిన్సిపల్స్ కావచ్చు, డిప్లొమా ప్రిన్సిపల్స్ కావచ్చు, లోకల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్ కావచ్చు, ఎవరినైతే పిల్లలు ఏమైనా కెరీర్ అడ్వైస్ కావాలంటే వెళ్తారో వాళ్ళందరినీ మనం టార్గెట్ చేసి అటువంటి ఫీల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్ మనము అపాయింట్మెంట్ వాళ్ళని మనం రీచ్ అవుట్ అయ్యి వాళ్ళని సెంచురియన్ సాథీ అని కానీ, కౌశల్ సాథీ అని కానీ, ఏదో మనము వాళ్ళకి ఒక రికగ్నిషన్ లాంటిది ఇచ్చి, మాన్యత ఇచ్చి, వాళ్ళ ద్వారా ఇన్ఫర్మేషన్ని మనము ఫస్ట్ వాళ్ళకి రీచ్ అవుట్ అయ్యి మీ యొక్క హెల్ప్ మాకు కావాలి, ఇంత ఇన్ఫర్మేషన్ ఉన్నది, ఇన్ని కోర్సెస్ ఉన్నాయి, ఇది ఒక 5 స్టార్ ఆర్ 7 స్టార్ బుఫే ఆఫ్ స్కిల్స్ మా దగ్గర ఉన్నాయి, అలాగే మిగతా ఇండస్ట్రీస్ దగ్గర ఉన్నాయి, కానీ ఇన్ఫర్మేషన్ ప్రజలకు చేరట్లేదు. కాబట్టి మీ ద్వారా మేము ఈ ఇన్ఫర్మేషన్ని స్టూడెంట్స్కి చేరాలని అనుకుంటున్నాము, పేరెంట్స్కి చేరాలని అనుకుంటున్నాము అని వాళ్ళని రీచ్ అవుట్ కాదలుచుకున్నాము. మొన్ననే విజయనగరంలో ఒక 115 మందిని పిలిచి మేము ఇలాగే మా కాలేజీలో ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టాము. చాలా అప్రిషియేట్ చేశారు దాన్ని. చూసినాక వాళ్ళు కూడా అన్నారు, సార్ ఇన్ని ప్రోగ్రాంలు ఉన్నాయని, ఇన్ని స్కిల్స్ ఉంటాయని, ఇన్ని కెరీర్ ఆప్షన్స్ ఉన్నాయని కూడా వాళ్ళకి తెలియదని చెప్పారు. కేవలం పాస్ అవుట్ అయిన వాళ్ళకి మాత్రమే ఈరోజు కెరీర్ ఆప్షన్స్ లేవు, ఫెయిల్ అయిన వాళ్ళకు కూడా కెరీర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఫెయిల్ అయిన పిల్లలకి, 10th ఫెయిల్ కానీ +2 అయిన పిల్లలకి పాస్ అయిన వాళ్ళకంటే కూడా ఎక్కువ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వోల్వో బస్సు నడిపితే 40,000 నెలకి ఇస్తారు, ఒక ట్రైన్లో డ్రైవర్ అయితే కూడా డబ్బులు ఇస్తారు, బిగ్ ట్రక్స్లో కూడా హెచ్ఎంవి డ్రైవర్స్ అయితే 40,000 50,000 ఇస్తారు. సో ఫెయిల్ అయిన వాళ్ళకు కూడా చాలా కెరీర్ ఆప్షన్స్ ఉన్నాయి. వెల్డర్స్, ఫిట్టర్స్, ఇలా వేరియస్ ఆప్షన్స్ మనకు ఇండస్ట్రీ వాళ్ళు ఇస్తారు. సీనియర్ మెకానిక్స్, సీనియర్ ఆటో టెక్నీషియన్స్, ఇలా వేరియస్ కోర్సెస్ ఉన్నాయి. ఈవీలో రెంటింగ్ చేసుకొని నడపడం, ఈవీలు తీసుకొని సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ చాలా ఉన్నాయి. మనం ఎకానమీ గ్రో అయిన కొద్దీ ఈ ఆపర్చునిటీ చాలా పెరుగుతూ ఉంటాయి. కాబట్టి వీటిని కంటిన్యూస్గా మనం ఈ ఇన్ఫర్మేషన్ మనం ఫీల్డ్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికోసం మేము ఏం చేస్తున్నామంటే ఈ కౌశల్ సాథీ ప్రోగ్రామ్ అని ఒకటి స్టార్ట్ చేశాము. ఇందులో మేము ఫీల్డ్కి రీచ్ అవుట్ అయ్యి ఎవరైతే ఈ ఎడ్యుకేషనల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో, టీచర్స్ ఉన్నారో, వాళ్ళు డిప్లొమా వాళ్ళు ఉన్నారో, డిప్లొమా ప్రిన్సిపల్స్ ఉన్నారో, పబ్లిక్ రిప్రజెంటేటివ్ లైక్ సర్పంచెస్ ఉన్నారో, వాళ్ళందరినీ కలిసి వాళ్ళని గౌరవంగా మనం గౌరవించుకొని వాళ్ళకు ఒక మాన్యత ఇచ్చి, కౌశల్ సాథీ అనే మాన్యత ఇచ్చి, వాళ్ళతో ఒక గ్రూప్ తయారు చేసి వాళ్ళని మా క్యాంపస్కి తీసుకొచ్చి, లేదా ఇండస్ట్రీస్కి తీసుకెళ్ళి ఇండస్ట్రీ వాళ్ళని కూడా ఇక్కడ తీసుకొచ్చి ఒక కౌశల్ మేళా లాగా పెట్టి ఒక 2-3 డేస్ వాళ్ళకి పూర్తిగా డిఫరెంట్ కోర్సెస్లో రోడ్ షో, తర్వాత ట్రైనింగ్ ఇప్పించి ఒక అవగాహన వాళ్ళకి కల్పించి వాళ్ళ ద్వారా పిల్లలకి మనం రీచ్ అవుట్ అవ్వాలని ఉద్దేశం. అఫ్కోర్స్ వీడియోలో అన్నీ ఉన్నాయి, మెటీరియల్ అంతా వాళ్ళకి ఇస్తాము. కానీ ఆ మెటీరియల్ని వాళ్ళు పిల్లల దగ్గరికి తీసుకెళ్ళటం, పిల్లల్ని ఐడెంటిఫై చేయటం, ఆ పిల్లల గురించి ఇన్ఫర్మేషన్ మన లాంటి ఇన్స్టిట్యూషన్స్కి, సెంచురీ లాంటి రేపొద్దున స్కిల్ యూనివర్సిటీస్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒక యాక్ట్ పెడుతుంది, మాలాగానే చాలా యూనివర్సిటీస్ రావచ్చు, వాళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ డెఫినెట్గా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది కేవలం సెంచురీ యూనివర్సిటీ కోసం చేసినట్టు కాదు, దేశ భవిష్యత్తు కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం, వికసిత్ ఆంధ్రప్రదేశ్, వికసిత్ భారత్ కోసం, వికసిత్ నార్త్ ఆంధ్రప్రదేశ్, సౌత్ ఒరిస్సా కోసం చేస్తున్నటువంటి ఇనిషియేటివ్స్. ఇందులో మిమ్మల్ని అందరినీ భాగస్వామి కావాలని నేను కోరుకుంటున్నాను.
ఇక్కడ ఓ నెంబర్ ఉంది, ఆ నెంబర్కి మీరు ఫోన్ చేయండి ఇందులో చూసుకొని. చేస్తే మీకు ఇంట్రెస్ట్ ఉందంటే మా వాళ్ళు రీచ్ అవుట్ అవుతారు, మిమ్మల్ని పిలిచి మిమ్మల్ని యూనివర్సిటీ కానీ ఇక్కడ తీసుకొచ్చి లేకుంటే ఎక్కడన్నా లోకల్గా మీటింగ్ పెట్టి మీకు ఈ యొక్క ప్రోగ్రామ్ గురించి మీకు విశదీకరిస్తారు. ఈ విషయం నేను మన గవర్నమెంట్ వాళ్ళతో కూడా మాట్లాడాను, మినిస్టర్స్ కూడా మాట్లాడాను. వాళ్ళు కూడా చాలా సానుకూలంగా స్పందించారు. ఇటువంటిది కావాలి, నెట్వర్క్ కావాలి అనేది. మా ఉద్దేశం ఈ నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్లోనే ఒక 1000 మంది దాకా ఇది క్రియేట్ చేయటం, అలాగే సౌత్ ఒరిస్సాలో కూడా క్రియేట్ చేయడం ట్రై చేస్తున్నాం. ఇది కనుక ఇక్కడ సక్సెస్ఫుల్ అయితే మిగతా పార్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా మాకు రీచ్ అవుట్ కావాలనుంది. కాబట్టి ఈ యొక్క మన యజ్ఞంలో మిమ్మల్ని అందరినీ కూడా పార్టిసిపేట్ కావడానికి నేను మీకు ఆహ్వానిస్తున్నాను ఈ యొక్క వీడియో ద్వారా. ఇందులో మీకు ఫర్దర్గా కూడా మీరు నెంబర్ ఇచ్చినాక మా టీం రీచ్ అవుట్ అవుతుంది. ఈ యొక్క దేంటి స్కూల్ డ్రాప్ అవుట్స్కి ఏమి ఉన్నాయి ప్రోగ్రామ్స్, స్కూల్ పాస్ అయిన వాళ్ళకి ఏమున్నాయి, ఇంటెలిజెంట్ పిల్లలకి ఏమున్నాయి, మంచి టాపర్స్కి ఏమున్నాయి, ఒక బ్లాక్ చైన్ లాంటి స్కీమ్లో పిల్లలు తయారై హోంవర్క్ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసి రిమోట్ వర్కింగ్ ద్వారా నెలకు 50 లక్షలు అంటే 25,000 నుంచి 50 లక్షల దాకా డిఫరెంట్ ఎలాగ మనకు శాలరీ సంపాదించుకోవచ్చు. లేదు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో ఎలా మనకు అట్లీస్ట్ ఏడాదికి 5 లక్షలు కానీ 6 లక్షలు కానీ సంపాదించుకోవచ్చు, దానికంటే ఎక్కువ సంపాదించుకోవచ్చు. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ద్వారా ఇతరులకు ఎలా ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు. అగ్రికల్చర్లో కొత్త స్మార్ట్ అగ్రికల్చర్ విధానాలు ఉన్నాయి. హైడ్రోపోనిక్స్ అంటే ఏంటి, కొత్త మష్రూమ్ చేయడం ఎలా, లైట్స్ కింద అగ్రికల్చర్ చేయడం ఎలా, ఇటువన్నిటి కూడా ప్రాక్టికల్ నాలెడ్జ్ మీరు సో దట్ మీకు కాన్ఫిడెన్స్ వచ్చేట్టు అది ఎలా అవుతుంది అనే ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ ప్రోగ్రామ్స్లో ఇస్తూ మనము మీ ద్వారా, మీ ఇన్ఫ్లుయెన్సర్ ద్వారా, కౌశల్ స్వాతి ద్వారా మనం పిల్లల్ని రీచ్ అవుతాలనేది ఈ యొక్క స్కీమ్ యొక్క ఉద్దేశం. సో ఇందులో అందరికీ భాగస్వామ్యం కావాలని నేను వినమ్రంగా మనవి చేసుకుంటాను. నమస్కారం.